కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నటన ఘటన తపన. రచన మోచర్ల అనంత పద్మారావు గారు. కథ మొదలు పెడదాం. పట్టాభికి కొంచెం ఊపిరాడనట్టుగా ఉంది. ఆయాసంగా అనిపిస్తోంది. చదువుతున్న పేపర్ పక్కన పడేసి గుబులుగా కుర్చీలోంచి లేచి గది కిటికీలోంచి బయటకు చూశాడు. అదే అతని దేహస్థితికి అనుగుణంగానే బయట కూడా గుబులుగానే ఉంది. నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశాన్ని ఆక్రమించేశాయి. ఏ క్షణాన్న అయినా వర్ణుడు విజృంభించేలా ఉన్నాడు. మెల్లగా సోఫాలో వాలి విశ్రాంతి తీసుకున్నాడు. కాసేపటికి కొంచెం సులువుగా అనిపించి గడియారం కేసి చూశాడు. ఉపాహారానికి సమయమైంది. పండరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. కాసేపటికి బయట చినుకుల చప్పుడు వినిపించింది. వాన మొదలయ్యింది కాబోలు అనుకున్నాడు. ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా? కరోనా తర్వాత తమ ఇంటికి రాకపోకలు తగ్గాయి. చుట్టుపక్కల చుట్టాలు కూడా రావటం తగ్గించేశారు. మరి ఇప్పుడు వచ్చిందెవరు అనుకుంటూ తలుపు తీశాడు పట్టాభి. తలుపు పూర్తిగా తెరవకుండానే తోసుకుని లోపలికొచ్చేశాడు పురుషోత్తముడు. సారీ మావయ్య, ఒక్క నిమిషం అంటూ అలెగ్జాండర్తో యుద్ధం చేయాలన్నంత హడావిడిగా బాత్రూంలోకి దూరిపోయాడు. ఏమోయ్, మీ వాడు మనింటి పైన దండయాత్ర చేసేశాడు. వంటగదిలో ఉన్న భార్యకు వినిపించేలా గట్టిగా అరిచాడు. వంటింట్లో ప్లేట్లో ఉప్మా పెడుతున్న పండరికి భర్త మాటలు అర్థం కాక దండయాత్రలు పాదయాత్రలంటూ పాఠాలు చెప్పకుండా కాస్త అర్థమయ్యేలా చెప్పండి. బడిపంతులు కాకపోయినా పాఠాలు మాత్రం బాగానే చెప్తారు వెటకారంగా అంది. వాడేనే నీ మేనల్లుడు శ్రీ పురుషోత్తముడు. వాడా? ఏడీ, ఎక్కడా? హాల్లోకొచ్చి కలియ చూస్తూ అడిగింది. ఆపై ఆందోళనగా వాడసలే త్రిపాద నక్షత్రం. ఈ భాగ్యనగరంలో వాడు తిరగని వాడా? చూడని ఇల్లంటూ ఉండదు. ఈ మధ్య కాశీ గయా అంటూ తీర్థయాత్రలు చేసొచ్చి వెళ్ళిపోయిన కరోనాను వెనక్కి తెచ్చాడు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయింది వాడికి. వీడిప్పుడు మనింటికి రావడమేంటి? మాస్క్ లేకుండా తలుపెందుకు తీశారు? ముందు తగిలించుకోండి అంటూ గబగబా ఆయనకొక మాస్క్ ఇచ్చి తనొకటి తగిలించుకొని ప్లేట్లలో సర్దిన ఉప్మాని మళ్ళీ గిన్నెలోకి వేసి మూత పెట్టింది. నిమిషమన్నవాడు 10 నిమిషాలైంది ఆ బాత్రూంలోంచి బయటికి రాలేదు. ఇంతకీ వీడెందుకొచ్చినట్టో అన్నాడు పట్టాభి. ఇంకేముంటుంది, మీ రక్తాన్ని పిండుకోవడానికే అయ్యుంటుంది. ఇప్పటికి 3-4 సార్లు రుచి చూపించారు. ఇక కుదరదని చెప్పేయండి. ఇప్పుడు మీరో అరిగిపోయిన సబ్బు బిళ్ళ. 62 మీకు. అది మర్చిపోకండి. ఇంకా టెంగురంగా అంటూ తిరగక్కర్లేదు. కాస్త ఇంటి పట్టు నుండి విశ్రాంతి తీసుకోండి అని పండరి అంటున్నా విననట్టు నటించాడు పట్టాభి. అమ్మయ్య, కడుపులో గడబిడ పోయింది. చెమటలు పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ వచ్చాడు పురుషోత్తముడు. ఏమిట్రా, మళ్ళీ రక్తానికేనా ఈసారి? మీ మావయ్య రారు. ఆయన్ని చూడు, రక్తం లేనట్టు ఎలా పాలిపోయారో తెల్లగా. ఇక ఇబ్బంది పెట్టకు. అయినా అలా వస్తావు, ఇలా బాత్రూంలో దూరుతావు. మా ఇంటికొచ్చినప్పుడే నీకు కడుపులో గడబిడ మొదలవుతుందా? ఇక్కడికొచ్చే ముందు ఏం తిని వస్తున్నావేంటి? ముందు మాస్క్ పెట్టుకో ఆందోళనగా మేనల్లుడితో అంది. అదేం కాదత్తయ్య, మావయ్యతో కొంచెం పనుంది. అదే ఓ 50,000. ఓహో, రక్తం పిండుకోవడానికి కాదు, ఏకంగా పీల్చడానికే వచ్చాడన్నమాట. పళ్ళు పటపటలాడించింది పండరి. ఒరేయ్, పురు అంటే అన్నానని కాదు కానీ, నీకు పెళ్ళైంది, పిల్లలున్నారు, వయసు 40 దాటింది. ఇప్పటికీ స్థిరపడకపోతే ఎలా? ఎన్నాళ్ళీ ఇన్సూరెన్స్లు, రియల్ ఎస్టేట్లు, రక్తదానాలు, పరోపకారాలంటూ తిరుగుతావు? రిటైర్ అయ్యాక మీ మావయ్యకు వచ్చిన సొమ్ము పైన వచ్చే వడ్డీలతో పిల్లల మీద ఆధారపడకుండా బండి లాగేస్తున్నాం. నువ్విలా వేళకాని వేళ వచ్చి వేలు లక్షలు అడిగితే ఎలా? కరోనాలో కూడా నువ్వు ఇంటింటికి తిరిగావు.
ఏం చేస్తాం, నీ వ్యవహారాలు అటువంటివి. తిరిగితే తిరిగావు కానీ నీకు ఆ మధ్య ఒంట్లో బాలేదు. అటువంటప్పుడు ఇక్కడికి ఎందుకు రావడం? మేమా పెద్దవాళ్ళమైపోయాం. నీ నుంచి మాకేదైనా రోగమో రొస్టో అంటుకుంటే ఆదుకునే వారెవరు? కాస్త నిష్ఠూరంగానే అంది. అయ్యయ్యో అత్తయ్య, ఆ డబ్బు నా కోసం కాదు. అది మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గడువైపోతుంది. అది సమయానికి రెన్యువల్ చేయించకపోతే పనికి రాదు. అది సంగతి. నేనెప్పుడైనా మావయ్య దగ్గర డబ్బు తీసుకున్నానా? నీకు తెలీదా? నాన్న పోయిన దగ్గర నుంచి చూస్తున్నావుగా. నా తంటాలేవో నేనే పడుతున్నా. ఎవరిని చెయ్యి చాచి పైసా కూడా అడగలేదు. ఇక రక్తదానం పరోపకారం అంటావా? ఆ రెండు నాన్న ఇచ్చిన వరాలు. నాన్న లేడు కదా అని వాటిని వదులుకోలేను. ఇక ఆ పాజిటివ్ కరోనా వ్యాధి ఈ బి పాజిటివ్ కానీ ఏమీ చెయ్యదు. మావయ్యను కూడా ఏమీ చెయ్యదు. ఎందుకంటే ఆయన రక్తం కూడా బి పాజిటివే కదా. అంతేకాదు, పరోపకారం చేయడంలో మావయ్య తర్వాత ఎవరైనా. ఇక రక్తం సంగతి అంటావా? అవసరం పడినప్పుడు ఆసుపత్రి వాళ్ళే ఫోన్ చేస్తారు. నీకు తెలియని విషయం ఏమిటంటే ఎవరైనా సరే 65 ఏళ్ళు వచ్చే వరకు రక్తదానం చేయొచ్చు. అందుకని నువ్వేం గాబరా పడద్దు అని మావయ్య ఇన్సూరెన్స్ కంపెనీకి ఓ 50,000 చెక్ ఇచ్చి ఈ పేపర్లపైన సంతకాలు చేసి ఇవ్వండి. మిగతాదంతా నేను చూసుకుంటా అన్నాడు పట్టాభితో. సర్లే, కబుర్లు చెప్పడంలో నీ తర్వాత ఎవరైనా. ఆ ఇన్సూరెన్స్ విషయాలు తర్వాత కానీ నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకో. మీ మావయ్యలాగే నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు. ఇక రక్తదానాలు తగ్గించు. కాస్త ఉప్మా తిందువు గాని రా, వేడివేడిగా ఉంది అంటూ వంటింట్లోకి వెళ్ళింది పండరి. నా టిఫిన్ అయిపోయింది అత్తయ్య. నేనింకా చాలా చోట్లకెళ్ళాలి. మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళాలి అంటూ చెక్ తీసుకొని వెళ్ళిపోయాడు పురుషోత్తముడు. ఎందుకే వాడిని అలా ఆడిపోసుకున్నావు? వాడెప్పుడు నన్ను డబ్బడగనే లేదు. అది నీకు తెలిసి కూడా అంత మాట అనేశావు. పాపం నొచ్చుకోనుంటాడు. ఆ ఇన్సూరెన్స్లు, హాస్పిటల్ వ్యవహారాలు వాడు చూసుకోబట్టి నీ మోకాలి ఆపరేషన్ సవ్యంగా జరిగిందా లేదా, హెల్త్ ఇన్సూరెన్స్ గడువైపోతుందన్న సంగతి నేను మర్చిపోయాను. వాడు గుర్తు పెట్టుకుని మరీ వచ్చాడు. వారు పేరుకు తగ్గట్టు పురుషోత్తముడే అత్యవసరాలలో ఎంతమందికి రక్తదానం చేశాడు. మీ అన్నయ్యకి ఆ మాయదారి జబ్బేదో వస్తే 20 ఏళ్లవాడు రక్తం ఇవ్వడమే కాకుండా నాకెంతో ధైర్యం చెప్పి నా చేత కూడా ఇప్పించాడు. అలా 3-4 సార్లు నా చేత రక్తదానం చేయించి పుణ్యం వచ్చేలా చేశాడు. కరోనా రోజుల్లోనూ ఇప్పుడూను మనం మంచి చెడ్డలు చూసొస్తున్నది వాడేగా అన్నాడు పట్టాభి. 2 ఏళ్ల పాటు ఆ మహమ్మారి మనుషుల్ని దూరం చేసింది. మనసుల్ని భయంతో బంధించేసింది. బతుకు భయం నా చేత అలా మాట్లాడించిందేమో. వాడి మనసు కష్టపెట్టాను. వెర్రి వెధవ. చిన్నతనంలోనే తండ్రి పోయినా నలుగురున్న సంసారాన్ని గుట్టుచప్పుడు కాకుండా లాక్కొస్తున్నాడు. ఏమిటో, మన ప్రమేయం లేకుండా కొన్ని అలా జరిగిపోతాయేమో. దూరం పెట్టాల్సింది వ్యాధిని కానీ మనుషుల్ని కాదని ఎప్పుడు తెలుస్తుందో నాలాంటి వాళ్లకు. లేవండి, ఆ ఉప్మా కాస్త నోట్లో వేసుకుందాం. ఈ పాటికి అది చల్లారిపోయి ఉంటుంది. పశ్చాత్తాపం ముందుకొచ్చింది పండరికి. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మా సేవా సమితి నుంచి ఫోన్ వచ్చిందోయ్. అర్జెంటుగా ఎవరికో బి పాజిటివ్ రక్తం కావాలట. నన్ను హాస్పిటల్కి రమ్మన్నాడు. పురుషోత్తముడు అక్కడే ఉన్నాడట. పండరికి చెప్పాడు పట్టాభి. మళ్ళీ రక్తదానమా? వీల్లేదు. ఈ వయసులో రక్తదానాలంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగడం మంచిది కాదు. తర్వాత మీ ఇష్టం. ఆసుపత్రి చొక్కా వేసుకుని బైక్ తాళం పట్టుకున్న భర్తను చూసి, నా మాట ఎప్పుడు విన్నారు కనుక హాయిగా ఆటోలోనో క్యాబ్లోనో వెళ్ళమంటే వెళ్ళరు. ఇంకా బైక్ మీదే వెళ్తానంటారు. మీరొచ్చే వరకు నా భయం నాది. వర్షం రావచ్చేమో, తడవకుండా చూసుకోండి అంది పండరి. నువ్వన్నది నిజమేననుకో, కానీ పురుషోత్తముడికి మాట ఇచ్చానే, వాడో కరుణామయుడు. ఎప్పుడూ పదుగురు శ్రేయస్సు కోరతాడు. ఇక నా గురించి అయితే ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకోకు. ఆమెను అనునయించి ఆసుపత్రికి బయలుదేరాడు పట్టాభి.
డాక్టర్తో మాట్లాడి బయటకొచ్చిన పురుషోత్తముడికి పట్టాభి ఎదురు చూస్తూ కనిపించాడు. మామయ్య, నేను ఇంటికి వచ్చినప్పుడల్లా అత్తయ్యకి మొహం చూపించలేక కడుపులో గడబిడ అంటూ బాత్రూంలో దూరి సంభాళించుకురావటం నా వల్ల కావడం లేదు. గొంతులో దుఃఖపు జీర అడ్డుపడింది పురుషోత్తముడికి. ఏం చేయమంటావురా? మీ అత్తయ్య అమాయకురాల్రా, బొత్తిగా లోకజ్ఞానం లేనిది. ఎంతసేపు నా గురించి తపన తప్ప తన గురించి ఏమాత్రం తాపత్రయపడదు. చివరికి మా అబ్బాయిల గురించి కూడా ఆలోచించదు. వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ పిల్లలు ఉన్నారంటుంది. మొత్తం తన ప్రేమనంతా నాకే ఇస్తుందిరా. ముఖానికి ఇంత పసుపు రాసుకొని పెద్ద కుంకుమ బొట్టుతో ముత్తైదువ కల ఉట్టిపడే మీ అత్తయ్యకు నా అనారోగ్యం గురించి నా అంతటా నేను ఎలా చెప్పనురా? ఏ రోజైతే ఈ విషయం మీ అత్తయ్యకు తెలుస్తుందో ఆ రోజు నేను చచ్చిపోయినట్టేరా. పట్టాభి గొంతు గద్గదమైంది. కాసేపటికి తేరుకొని, ఒరే పురుషోత్తమ, నా కోసం ఎన్నో చేస్తున్నావు. నాకు మరో సహాయం చేస్తావా? అది నువ్వే చేయగలవురా. మీ అత్తయ్యకు ఎలాగో అలా చెప్పు. మామయ్య ఓ భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడని, ఆయన రక్తంలో ఎర్ర రక్త కణాలు బలహీనమై రక్త ప్రవాహం సరిగ్గా జరగదని, రాను రాను హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుందని, శరీరానికి మెదడుకు కావలసిన ఆక్సిజన్ అందదని, ఆయనకు తరచుగా రక్తం ఎక్కించాల్సి వస్తుందని, ఆ విషయం నీ దగ్గర దాచి ఎవరికో రక్తదానం చేయాలనే మిషతో మావయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లి రక్తం ఎక్కిస్తున్నానని, కొన్నాళ్లకు మామయ్య ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వచ్చి పల్మనరీ హైపర్ టెన్షన్ వస్తుందని, అప్పుడు పరిస్థితి విషమించి ప్రాణం మీదకొస్తుందని చెప్పి పుణ్యం కట్టుకోరా. నీళ్లు చిప్పిల్లిన కళ్ళతో అంటున్న పట్టాభిని చూసి మ్రాన్పడిపోయాడు పురుషోత్తముడు. తడికళ్ళను తుడుచుకుంటూ పట్టాభి, ఒరే పురుషోత్తమ, నీకు నాకు ఆ దేవుడు ఒకే రకం రక్తాన్ని, ఒకే దృక్పథాన్ని ఎందుకు ఇచ్చాడంటావు? బహుశా మన మధ్య గత జన్మ బంధమేదో ఉండి ఉంటుంది. అది ఈ జన్మలో తీరిపోతుందేమోరా. ఒకవేళ నాకేదైనా అయితే మీ అత్తయ్యను నువ్వే చూడాలిరా. అంతేకాదు, మన అనాథ సేవా సమితిలోని పిల్లల కోసం 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాను. దానికి ట్రస్టీగా కూడా నిన్నే పెట్టాను. ఈ విషయం మీ అత్తయ్యకు తెలీదు. నా తదనంతరం కూడా ఆ పిల్లలకు ఎటువంటి లోటు రాకుండా నువ్వే చూడాలి నీరసంగా అన్నాడు. మావయ్య, ముందు డాక్టర్ని కలిసి ఆయనేం చెప్తాడో విన్న తర్వాత రక్తం ఎక్కించుకోవాలి కనుక ఇలా మనసును బాధపెట్టే మాటలొద్దు. కొంచెం నీరసంగా కూడా ఉన్నావు. నీ ఆరోగ్యం కన్నా ఈ అక్కర్లేని అప్పగింతలు ఇప్పుడు అవసరమా? ఒరేయ్, నాకిప్పుడు ఏమయ్యిందో ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలియదా? ఏదో కొంతమంది అభాగ్యులకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చాడే దేవుడు. తామరాకు మీద నీటి బొట్టు లాంటిది జీవితం. సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా స్వీకరించే స్థితికి చేరాలని నా తాపత్రయం. నేను చేసే కర్మలు మాత్రమే నా విధి రూపంలో అనుభవంలోకి వస్తాయి. అనారోగ్యం నా దృక్పథాన్ని మార్చలేదు. నా రక్తమే కాదు, నా దృక్పథం కూడా పాజిటివే. నేనెప్పుడు బి పాజిటివే. నాకు ఎక్కించే రక్తం కూడా బి పాజిటివే. అది నాకిప్పుడు చాలా అవసరం కదా. లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు పట్టాభి. పట్టాభిని డాక్టర్కు చూపించి రక్తం ఎక్కించడానికి ఏర్పాటు చేసి బయట కూర్చున్న పురుషోత్తం మనసు ఆలోచనలో మునిగింది. మావయ్య, నీకు రావాల్సిన జబ్బా ఇది. ఆ దేవుడు నీకు అత్తయ్యకు అన్యాయం చేశాడు. నీ అనారోగ్యం అత్తయ్యకు తెలియదనుకుంటున్నావు. నా దృష్టిలో నువ్వే అమాయకుడివి, అత్తయ్య కాదు. అనాథ సేవా సమితి కార్యక్రమాల వంకతో నిన్ను వైద్య పరీక్షలకు తీసుకెళ్ళినప్పుడే అత్తయ్య నన్ను నిలదీసి అంతా తెలుసుకుంది. నీకు రక్తం ఎక్కించడానికి తీసుకొచ్చినప్పుడల్లా అత్తయ్య నీ వెన్నంటే వస్తుందని నీకు తెలీదు మావయ్య. ఒకరికి తెలిసినది మరొకరికి తెలియదని మీరిద్దరూ మభ్యపెట్టుకుని ప్రవర్తిస్తుంటే మధ్యలో నేను నలిగిపోతున్నాను. కళ్ళు మూసుకొని మనసు ఘోషను వింటున్న పురుషోత్తముడి ఎదుట ఎవరో నిల్చున్నట్టు తోచి కళ్ళు విప్పాడు. ఎదురుగా అత్తయ్య. పురుషోత్తమ, దూరం నుంచి నువ్వు మీ మావయ్య మాట్లాడుకున్నది వినిపించకపోయినా కనిపించిందిరా. ఆ హావభావాలలో ఆయన ఔచిత్యము, ఔదార్యము నాకు కనిపించాయిరా. మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నారా ఆ మంచి మనసును. నేను
వీసమంతెత్తు బాధపడినా ఆయన భరించలేరు. నాకే కష్టము కలగకూడదనే తాపత్రయంతో తన అనారోగ్యాన్ని కూడా నా దగ్గర దాచేశారు. అది మాత్రం నన్ను చాలా బాధ పెడుతోందిరా. నేను ఆయనలో సగమేగా, మరి నా దగ్గర దాపరికమెందుకు? ఆయన అనారోగ్యంతో బాధపడచ్చు, కానీ నేను మాత్రం ఏమి తెలియని దానిలా నటిస్తూ నాలో నేను బాధపడాలా? ఇది భావ్యమేనా? భార్యాభర్తల మధ్య వియోగం ఎంత బాధాకరమో ఆయనకు కాస్త చెప్పకూడదట్రా? పోనీలే, ఆయనకేది అనిపిస్తే అదే చేసి తృప్తి పడని. నువ్వు మాత్రం ఆయన చేసే పనుల్లో పూర్తి సహకారాన్ని అందించు. ఆయన ఆనందమే నాకు కావాల్సింది. ఆయనేం చెయ్యదలుచుకున్నా నేను చెబుతున్నట్టు నటిస్తా, సరేనా? ఆయన జాగ్రత్త. వడివడిగా వెళ్ళిపోయింది పండరి. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెండింటి నడుమ నీకెందుకింత తపన? ఎక్కడ్నుంచో పాట వినిపిస్తోంది. ఈశ్వరుడి తలపుకు తలవంచని మనోనిబ్బరాన్ని తనువంతా నిలుపుకున్న ఆ స్త్రీమూర్తి తపనకు చేతులు జోడించాడు పురుషోత్తముడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.